ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. అయితే శని వీరికి బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగంలో ఎటువంటి చికాకులు వచ్చినప్పటికీ అవి సమసిపోవడం, ఎంతటి కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేయడం ఉంటుంది. అయితే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సత్వంలో బలంగా లేదు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా తక్కువ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చెయ్యని తప్పు కూడా నిందపడవలసి వచ్చిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మన పని ఏదైతే ఉందో నీతిగా నిజాయితీగా మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందడం. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువ చేసే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం వీరికి గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎంబీఏ సీట్ కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ రంగాలకు సంబంధించిన విషయవహారాలు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వరకు చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వారికి మంచి పేరుపై ఖాతాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత నిరాశ అని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. శని బలంగా ఉన్నప్పటికీ సత్వంలో గురు శుక్రుడు కలిసి ఉన్నారు. వ్యాపార పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. లాభస్థానం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. అష్టమ భాగ్యంలో కేతు అంత బలంగా లేరు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. లాభాధిపతి బాగున్నాడు కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, ప్రతిరోజు గౌర్ణమస్య ఒత్తులతో దీపారాయణ చేయడం, శనివారం నాడు మంగళవారం నాడు నలుపు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.